నిజామాబాద్ నగరపాలక సంస్థలో అనేక పన్నులు బకాయిలు పడ్డ పేదలు ఉన్నత వర్గాల కుటుంబాలు ఉన్నాయి. కానీ నిజామాబాద్ నగరపాలక సంస్థ పేద ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుండి అదేవిధంగా ఎన్జిఓ సంస్థల నుండి పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూనే పేద ప్రజలను ఏదైతే పన్నుల రూపంలో పట్టి పీడిస్తున్న వైనంపై మనతో మాట్లాడేందుకు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ నగరపాలక సంస్థలో 42,000 కోట్లు పన్నులు బకాయిలు ఉన్నాయి. 42,000 కోట్లు పన్నులు బకాయిలు ఉన్నప్పుడు అందులో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటు ఆర్టీసీ బస్టాండ్ కానీ, ఇటు రైల్వే స్టేషన్ కానీ, ఇటు టీఎన్జిఓస్ భవనం కానీ, ఇతర బ్యాంకులకు సంబంధించిన ఉన్న భవనాలు కానీ, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద సినిమా హాల్స్ కూడా బకాయిలు ఉన్న పరిస్థితి. కానీ సామాన్య ప్రజలను ఎందుకు పట్టి పీడిస్తున్నారు ఈ నిజామాబాద్ నగరపాలక సంస్థ అధికారులు? అంటే ఇవాళ ఈరోజు నిన్న చూసాము, ఒక మామూలు సాధారణ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇంట్లో నుంచి వస్తువుల్ని మున్సిపల్ అధికారులు జప్తు చేసి తీసుకెళ్తున్నారు. ఏంటి, ఫ్రిడ్జి, తర్వాత బీరువాని తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఇది ఎప్పుడో ఒక 30 సంవత్సరాల కిందట గతంలో ఊర్లలో అంజమానా బ్యాంక్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి తలుపులన్నీ పగలగొట్టి అట్లాగని మున్సిపాలిటీ వాళ్ళు కూడా అట్లాంటి పని చేస్తున్నారు. ఇవాళ ప్రజాపాలన అని చెప్తున్న దాంట్లో ఇంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరించాలా? ఇప్పుడు మీరన్నట్టే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తాళాలు వేయండి. ఆర్టీసీ కానీ ఇతర ఎలక్ట్రిసిటీ కానివ్వండి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక నెల రాగానే ఒక్క రోజు అయిపోతే కరెంట్ కట్ చేస్తున్నారు. మీరు పోయి లాక్ చేయండి దానికి. ఇవాళ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్. మరి వాటికి ఎంత మీరు ఏ గ్రేడ్లో పెట్టారు? గ్రేడ్ 1 పెట్టారా, గ్రేడ్ 2 పెట్టారా? తర్వాత హోటల్స్, పెద్ద పెద్ద లాడ్జీలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. మరి వీటన్నిటి మీద వసూలు చేయకుండా ఇవాళ 300 కోట్ల 385 అట్లా కోట్ల బడ్జెట్ పెట్టారు మున్సిపాలిటీ. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని మినిమము మున్సిపల్ యంత్రాంగము కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే 500 నుంచి 600 కోట్లు నిజామాబాద్ నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అధికారులు కానివ్వండి, లేదా ప్రజాప్రతినిధులు కానివ్వండి, గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ మొత్తం అందరూ కుమ్ముక్కు అయిపోయి ఇవాళ మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండిగొట్టే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కాదు, పేదల్ని కాదు, ఎప్పుడైనా మధ్యతరగతి వాళ్ళు పేదలు రెగ్యులర్గా కట్టేస్తుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు పెండింగ్ పెట్టారు. కానీ పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, వాళ్ళ హోటల్స్ ఉన్నాయి, మరి స్టార్ హోటల్స్గా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. వీళ్ళు కోర్టుకు పోతూ ఉన్నారు. పేదోళ్ళకు కోర్టుకు పోవడం తెలియదు కదా. వాళ్ళు కోర్టుకు పోయేసి ఇదంతా తప్పు లెక్కలు రాశారు, కోర్టుకు పోతారు. అది 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తుంది. కాబట్టి మంచిగా అడ్వకేట్ని పెట్టుకొని మున్సిపాలిటీ అక్కడ కొట్లాడి అక్కడ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ప్రధానంగా ఇప్పటికే చాలామంది పేదలని పట్టి పీడిస్తున్నారు. కొన్ని షాపింగ్ మాల్స్ కూడా డ్యూ ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద పెద్ద మాల్స్లలో కూడా పెండింగ్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా గతంలో చూసుకుంటే ఒక పెద్ద సంస్థకు సంబంధించిన యజమాని ఎన్నికలు రాగానే డబ్బులు పే చేసిన పరిస్థితులు కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో పేదల కోసము పనిచేసే మున్సిపాలిటీలు పేదలను ఎందుకు పట్టి పీడించాలి? అందరు ఉన్నత వర్గాలను కూడా వారి దగ్గర డబ్బులు వసూలు చేసే సత్తా అధికారుల దగ్గర ఉండదా? మీరు నిజంగా చూస్తే మున్సిపల్ డబ్బులు వసూలు చేస్తూ ఉంది. పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాలలో సరిగా లైట్స్ ఉండవు, సరిగా రోడ్లు ఉండవు, సరిగా మున్సిపల్ శానిటేషన్ ఉండదు. మీరు ఏదైతే గంగస్థాన్ 1, గంగస్థాన్ 2 చూస్తే అసలు అక్కడ బ్రహ్మాండమైన రోడ్లు వేస్తున్నారు, అక్కడ బ్రహ్మాండమైన సౌకర్యాలు కలిపి వాళ్ళకి వీళ్ళకంటే కట్టరు కదా. అంటే ఇక్కడ వివక్షత అనేది మున్సిపల్ అధికారులు ఎందుకు వస్తారంటే వాళ్ళు ఉన్నతాధికారులని మరి లంచాలు ఇచ్చి, లేకపోతే మర్యాద చూసుకొని, లేదా అక్కడ ఉన్నత వర్గాలు నివాసం ఉంటుంది కాబట్టి వాళ్ళకు సేవ చేయాలనేది వీళ్ళు అనుకుంటారు. ఇవాళ ఏదైతే ఇవాళ మీరు హైదరాబాద్ రూట్ కానివ్వండి, లేదా ఖలీల్వాడ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, లేదా గాంధీ చౌక్ నుంచి అటు మాలపల్లి వరకు ఉన్నటువంటి ఈ మొత్తం ఏరియాలో గ్రేడ్ 1 కిందికి తీసుకొచ్చి వీళ్ళు ఖచ్చితంగా పన్నులు చెల్లించే విధంగా మున్సిపాలిటీ సంవత్సరం అయితే జనవరికి వాళ్ళు ఇవ్వకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇంకొకటి ఏంటంటే కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే హోర్డింగ్స్ పెడతా ఉన్నారు. ఆ హోర్డింగ్స్కి సంబంధించినటువంటి కూడా ఆ కంపెనీలతో ఎవరైతే దాని ఇన్ఛార్జీలు ఉంటారో, రెవెన్యూ ఇన్ఛార్జీలు, వాళ్ళు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా గతంలో జరిగింది ఏంటంటే పోయిన పాలక వర్గంలో
5 లక్షలు ఉన్న వాళ్ళకు 2 లక్షలు, 10 లక్షలు ఉన్న వాళ్ళకు 5 లక్షలు, 20 లక్షలు ఉన్న వాళ్ళకు 5 లక్షలు, ఈ ట్యాక్సెస్ని ఆన్లైన్లో రాష్ట్ర స్థాయిలో పైరవులు చేసి దానికి కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళకి తగ్గించినట్టు మరి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి వాటి మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గము, కమిషనర్ గారు దీని మీద కూడా పరిశీలించి ఖచ్చితమైనటువంటి చేయాలి. అయితే ఇవన్నీ జరగాలి అన్నప్పుడు ప్రజలు కూడా నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, కాలనీలుగా మీ కాలనీ అసోసియేషన్స్, అదేవిధంగా అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసము అధికారులను నిలదీయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఎక్కడైతే మౌలిక సదుపాయాలు లేవో వాటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ప్రజాప్రతినిధిని నిలదీయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తాము. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ నగరపాలక సంస్థల్లో ఉన్నత వర్గాలకే సేవ చేసేందుకే అధికారులు అక్కడ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పేద ప్రజలను పట్టి పీడిస్తూ పన్నులు కట్టకుంటే ఇంట్లో నుండి ఫ్రిడ్జ్లు ఇతర వస్తువులు తీసుకెళ్లి బదనాం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి పన్నులు వసూలు చేయాలంటే అధికారులకు భయం పట్టుకుంటుందా, లేదంటే వారు ఏమన్నా అంటారనే కోణంలో కూడా అధికారులు అటువైపు వెళ్ళకపోవడం, అదేవిధంగా పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం అధికారులు ప్రభుత్వం పైన ఉన్నప్పుడు పేదలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు ఉన్నత వర్గాల దగ్గర పన్నులు ఎందుకు వసూలు చేయడం లేదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇటు హైదరాబాద్ రోడ్ కానీ, ఇటు గాంధీ చౌక్ నుండి మాలపల్లి వరకు కానీ, ఇటు ఏదైతే ఇతర ప్రాంతాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాటన్నింటి కూడా తక్షణమే పన్నులు చెల్లించే దిశగా అధికారులు వారి దగ్గర నుండి పన్నులు వసూలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక సజింతో గంగారెడ్డి, RTV నిజాం.